अकामो धीरः अमृतः स्वयं भूरसेन तृप्तो न कुतश्च नो नः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैभिरावृतम् तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇది వైఫై ఇబ్బంది పెడుతుంది, దాని కారణంగా ఇబ్బంది. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. అంతరాయానికి క్షంత వీడు. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. ఆచార్యజీ నమస్తే. పూర్వాభ్యాసంలో చెప్పబడుతున్నటువంటి అక్రియ ధ్యానము రాజమనమ్మ గారు చెప్తున్నటువంటి దాన్ని మరి మిగతా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. సువర్చలమ్మ గారు కొత్త వారికి సూర్యప్రకాష్కి అక్రియ ధ్యానం గురించి తెలియదు, వారికి పట్టుకోలేకపోయారు. చెప్పమని అంటే చెప్పలేకపోతున్నారు. వరలక్ష్మి గారు ఏదంటే దేవుడి గురించి చెప్తున్నారు, జన్మ గురించి చెప్తున్నారు, జీవాత్మ గురించి చెప్తున్నారు, కర్మఫలం గురించి చెప్తున్నారు, చివరికి వచ్చి అక్రియ ధ్యానం అంటున్నారు. ఏం చెప్తున్నారో ఒక నిర్దిష్టమైనటువంటి విషయం ఎదుటి వారికి అర్థం కాదు, అలా చెప్తున్నారు. అందుకని సువర్చలమ్మ గారు, ముని గారు, ప్రభాకర్ గారు ఎవరైనా సరే ముందు అక్రియ అంటే ఏంటి, దానికి ప్రమాణం ఏంటి, దయానంద సరస్వతి ఎక్కడ చెప్పాడు, వైదిక దినచర్యలో ఈ అక్రియకు స్థానం ఏంటి, మరి ఏ విద్వాంసుడు చెప్పలేకపోతున్నాడు, ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభలలో వినలేదు, మరి ఈ అక్రియ ధ్యానం ఏంటి, ఈ ఓం ప్రకాష్ కొత్తది నేర్పిస్తున్నాడా అనేటువంటిది ఒక 4-5 వాక్యాలు చెప్పాలి. దానికి ప్రమాణం ఏంటి చెప్తే ఎవరైనా కూడా ఆ విధంగా. అవును స్వామి, ఇంతవరకు నేను ఈడ సత్సంగంలోనే ఈ అక్రియ ధ్యానం విన్నా. అసలు ఇప్పటి వరకు ఏం లేదు స్వామి, ఇన్ని ఏళ్ళలో కూడా ఎక్కడే కానీ అనేది రాలేదు స్వామి. చెప్పండి ముని గారు. అక్రియ ధ్యానం గురించి ఒకసారి ప్రమాణం సరే మీరు చెప్పండి ముని గారు. అదే స్వామి, ఈ అక్రియ ధ్యానం అనేది నేను ఇక్కడే విన్నా స్వామి. ఇంతకు ముందు అక్రియ ధ్యానం అనేది ఎక్కడ వినలేదు, అందుకు దాని గురించి మేము చెప్పలేకపోతున్నాం స్వామి. అది మెయిన్ ప్రధాన కారణంగా. తర్వాత అక్రియ అనే పదం నిన్న పుంసవన సంస్కారంలో ఒక చోట వచ్చింది స్వామి. మనకు పుట్టబోయే శిశువు అక్రియాత్మకుడు కాకుండా ఉండాలా అని మనం కోరుకునే ఒక మంత్రంలో వచ్చింది. కోరుకునే మంత్రంలో రావడం ఏంటి? అక్కడ మన పుంసవన సంస్కారంలో ఆహుతులు ఇస్తాం స్వామి. ఇచ్చేటప్పుడు అక్కడ ఒక మంత్రంలో నాకు పుట్టబోయే శిశువు అక్రియాత్మకుడు అంటే సోమరిపోతు కాకుండా ఉండాలి అని అక్కడ బ్రాకెట్ లో ఇచ్చినారు స్వామి. అది వేరు. అదే స్వామి, ఆడ అక్రియ అనే పదం ఆడ చూశాను, తర్వాత ఈ సత్సంగంలో వింటున్నాను స్వామి. అక్కడ అక్రియ అనే పదం వాడరు, నిష్క్రియ అనే పదం వాడి ఉండొచ్చు. చూడండి, మీట్లో ఉన్నారు ముని గారు. ఆ మంత్రార్థము వాట్సాప్ లో మీకు ఫోటో పంపిస్తారు స్వామి. సరే సరే, మంచిది. నమస్తే ఆచార్జీ. అంటే అక్రియ జ్ఞానంలోనే ఇదంతా వస్తుంది కదా అనే ఉద్దేశంతో చెప్పాను ఆచార్జీ. దాని గురించి వాదించే కంటే కొద్దిగా మనం దాన్ని తెలుసుకుంటే బాగుంటది. ఏంటంటే అక్రియ అక్రియ అంటే పతంజలి మహర్షి చెప్పాడు. ఉండండి. అక్రియ అంటే సంధ్యోపాసనలో వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం దీనిని ఆధారంగా చేసుకొని ఈ అక్రియ ధ్యానం చెప్పడం జరుగుతుంది.
భగవంతుడు చూపించినటువంటి దృష్టాంతము ప్రకారం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత చూడాలి. చూసిన తర్వాత శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వినాలి. విన్న తర్వాత ఏదైనా చెయ్యాలి. చేసిన తర్వాత తినాలి. తిన్న తర్వాత యజ్ఞం చెయ్యాలి. చేసిన తర్వాత ఇంతే. మనం బయటకు పోవాల్సిన పని లేదు. దీనిని పట్టుకోవాలి వ్యావహారికంలో. పట్టుకుంటే మనం ఇంకా ముందుకు పోతుంటాం. ఈ వ్యవహారాన్ని పట్టుకొని వ్యవహారాన్ని ఒలిసిన తర్వాత నేను ఎవరిని, శరీరంను కాను, ఇంద్రియాలను కాను, మనసును కాను, చిత్తమును కాను, అహంకారమును కాను అనేటువంటి ఒక్కొక్కటి ఒలుసుకుంటూ పోతుంటేనే ఆ చివరికి పట్టుబడేటువంటిది ఆత్మతత్వం, ఆత్మ సాక్షాత్కారం. అందుకని ఈ వ్యవహారంలోకి దింపుతున్నాడు భగవంతుడు. చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి. పిల్లలను కూడా చూడండి, వారికి ఇష్టమైనటువంటిది ఏదైతే చేయిస్తున్నారో చేసిన తర్వాత వారికి ఒక తృప్తి. చేయనీయకపోతే ఏడుస్తారు. అదే మన పెద్దవాళ్ళమైనా సరే చెయ్యాలి. చేయకపోతే అసంతృప్తి, చేసిన తర్వాత తృప్తి. ఇది వ్యవహారంలో కనిపిస్తుందా లేదా సూర్యప్రకాష్ గారు? తినాలి. మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ యొక్క వాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ అంతరార్థాన్ని తెలుసుకోలేకపోతే అమర్ స్వామి గారు చాలా శాస్త్రార్థాలు చేసి వైదిక సిద్ధాంతాన్ని చాలా ప్రచారం చేశారు. అటువంటి వారు శాస్త్రార్థం చేస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పౌరాణికులు ఆది సమాజం యొక్క ఈ వైదిక సిద్ధాంతాన్ని పరిహాసం చేస్తూ నిండు సభలో నిలబడి అంటున్నది ఏంటంటే, ఈ ఆర్య సమాజకులకు బుద్ధి భ్రష్టమైనట్టున్నది, మతి భ్రమించినట్టున్నది. ఎందుకనంటే సాయంత్రం దినచర్య చేసుకొని రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున లేవగానే వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం అనే అంగాలను పునికి చూసుకుంటున్నారు. పునికి చూసుకోవడం అంటే రాత్రి పడుకున్నందువల్ల మతి చెదిరిపోయి ఉంటది. అందుకే ఉన్నాయా లేవా, నేనేనా ఇంకెవరైనానా అనే విధంగా వారు కటాక్షం చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. దానికి అమర్ స్వామి గారు దో శబ్దంకి బాతే అనే పేరుతోటి ఒక చిన్న పుస్తకం, ఇది కల్పితము కాదు, ఇది వేద ప్రామాణికము అనేటువంటి దాని మీద వేద మంత్రాల యొక్క ప్రమాణాన్ని వారు చూపించారు. ఈ అనుసంధానం పరిశోధనలో ఓం ప్రకాష్కు బోధపడింది క్రియ నుంచి అక్రియకు వెళ్ళడం. ఈ క్రియ నుంచి అక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీవాత్మకు వశీకరణ అంటే దీన్ని ఇంగ్లీష్లో హిప్నోటిజం చేయడం జరుగుతుంది. ఎందుకు వశీకరణ చేయడం జరుగుతుంది అని అంటే, నీవు స్వర్గాన్ని ఏవగించి వెళ్ళావు, నీ అసంతృప్తితో వెళ్ళావు, ఏదో చేయాలి, ఏదో సాధించాలని వెళ్ళావు, అది చేసుకుని నివృత్తి అయి ఇక్కడికే రావాలి అనేటువంటి అభిప్రాయంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు కాబట్టి ఇక్కడికే రావాలి. అందుకని మనము ప్రతి పనిని స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ చేసి రావడం, యజ్ఞం చేయడానికి వెళ్ళినప్పుడు చేసి రావడం, సంధి చేయడానికి వెళ్ళినప్పుడు చేసి రావడం, భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు చేసి రావడం, ముక్కు చీదడానికి వెళ్ళినప్పుడు చీది రావడం, మలమూత్ర విసర్జన చేయడానికి వెళ్ళినప్పుడు చేసి రావడం, బజారుకి వెళ్ళినప్పుడు తిరిగి రావడం, ప్రతిదానికి తిరిగి రావడం, జరిగే వరకు జరగలేదనేటువంటి అసంతృప్తి, వెలితి,
పని జరిగిన తర్వాత ఒక తృప్తి. చూడాలి చూసిన తర్వాత చూడనంత వరకు నేను చూడాలి జరుగు అని చెప్పేసి జరుపుకొని చూడడానికి ప్రయత్నిస్తారు. చూసిన తర్వాత ఒక తృప్తి. అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు ఈ యొక్క వశీకరణ పరమాత్మ మనకు ఈ క్రియా వ్యవహారం ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క వశీకరణను దయానంద సరస్వతి మరియు గృహసూత్ర పూర్వ ఋషులందరూ వాక్ మాట్లాడిన తర్వాత మాట్లాడే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత తృప్తి. తినాలి తినే వరకు అసంతృప్తి, తిన్న తర్వాత తృప్తి. తాగాలి తాగే వరకు అసంతృప్తి, తాగిన తర్వాత తృప్తి. శ్వాస తీసుకోవాలి తీసుకునే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, తీసుకున్న తర్వాత తృప్తి, ప్రశాంతత. ఈ రకంగా అసంతృప్తి నుంచి తృప్తి వరకు రప్పింపజేయడం, రాజేయడం ఇక్కడ జరుగుతున్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితాంతం చేసేటువంటి ఈ అవగాహన యొక్క సారాంశం స్థిరత్వం. పని జరిగే వరకు, భోజనం అయ్యే వరకు, చూసే వరకు, పడుకునే వరకు, లేచే వరకు, చేసే వరకు, ప్రతిదీ జరిగే వరకు అసంతృప్తి, జరిగిన తర్వాత తృప్తి. ఈ తృప్తితోటి సంతృప్తి పరుచుకొని భగవంతుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, భగవంతుని నుంచి వేరైనటువంటి స్వర్గం సుఖం నుంచి ఏవగించి దూరమైనటువంటి జీవాత్మ ఏ జన్మలోకి వెళ్ళినా, ఏ స్త్రీ పురుష శరీరాలతోటి, ఏ శరీరంతో జన్మించిన గర్భం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పిండములోని జీవాత్మ ఈ యొక్క బయట ఉన్నటువంటి మన మానవ జన్మని అయితే ఆ డాక్టర్ గారు కానీ దాయమ్మ కానీ ఈ చెయ్యి పట్టుకొని ప్రసవం అయ్యేటువంటి ఆ జీవాత్మను పట్టుకున్నప్పుడు ఆ డాక్టర్ యొక్క చేతిలో కణకణములో అదే పశు పక్షుల శరీరం నుండి అయితే ఆ గుడ్డు నుంచి ఆ పశువు గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి కణకణములో పరమాత్మ తత్వం తీసి ఆ జీవాత్మ యొక్క భావాన్ని అమృత ఉపస్తరణమసి సువాహ. ఈ రకంగా నేను నీ సర్గసుఖాన్ని, నీ యొక్క ఈశ్వరీయ సాన్నిధ్యాన్ని కాదని ఈ జన్మలో ఈ రకంగా దారి తప్పి వచ్చినా కూడా ఇక్కడ కూడా నా గురించి అమృత ఉపస్తరణగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలును అనేటువంటి ఈశ్వర సాక్షాత్కారం, జీవాత్మకు ఈశ్వర సాక్షాత్కారం చేయిస్తున్నటువంటి అమృత అపిధానమసి. నా యొక్క ఆత్మరక్షణ గురించి, నా యొక్క ఈ జన్మకు రక్షణ గురించి ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని అని ఉపస్తరణం, అపిధానం, భూమి ఆకాశం ఈ రెండింటి మధ్యలో సత్యం యశః శ్రీర్మశ్రీ ఇదంతా చేసిన తర్వాత ఈ యొక్క అక్రియ అనేటువంటిది ఇక్కడ కృతజ్ఞతను ఉపస్తరణం, అపిధానం, సత్యం యశః వీటన్నింటిలో నా చుట్టూ, నా ముందు, నాతో పాటు భగవంతుడు నన్ను చూసుకుంటున్నాడు, నన్నే వెంటాడి నాతో పాటే ఉన్నాడు అని అనుభూతిని చూపించడమే అమృత ఉపస్తరణమసి, అపిధానమసి, సత్యం యశః. ఇక శన్నోదేవి రభిష్టయలో నేను ఈ పసిగుడ్డు స్థితిలో ఉన్నాను, కళ్ళు తెరవనటువంటి మాయలోంచి ఇప్పుడే బయటపడ్డాను. ఇంత పసికూనగా ఉన్నటువంటి నా ఈ స్థితిలో నేను జీవించాలి అని అంటే నాకు ఆహారం కావాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడు చెట్టు నుంచి తొడిమె ద్వారా పిందెకు అందించి పోషించి కాయలు పండ్లు చేసి పరిపక్వం చేసినట్టుగా ఓ భగవంతుడా, గర్భములో ఉన్నప్పుడు తల్లి శరీరం నుండి పేగుబంధం ద్వారా నా ప్రమేయం లేకుండానే నన్ను పోషించావు. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ పేగుబంధము తెంచనైనది స్వామి. మరి ఇప్పుడు నేను బ్రతకాలి కదా. ఈ పసితనములో, ఈ లేత పసితనంలో ఉన్నటువంటి నేను
సేవించదగినటువంటి శ్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి అని ఆ జీవాత్మ ద్వారా భావాన్ని దయానంద సరస్వతి భగవంతుడు శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే శంయో రభిస్రవంతు నః. శం ఓ కళ్యాణకారక పరమేశ్వర, నహ నా కొరకు, నేను ఈ పసితనంలో ఈ విధంగా ఉన్నటువంటి నా యొక్క ఈ పసితనంలో దేవి ఓ దివ్య స్వరూప ఓ పరమేశ్వర, ఆపహ చెన్నో దేవి అభిష్టయ నేను ఇష్టపడేటువంటి, నేను ఇష్టపూర్వకంగా సేవించేటువంటి చెన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు. ఆపహ అంటే జల స్రావములు, తరళ పదార్థములు, ఆ స్రావములను ఆపహ భవంతు, ఆ ఆపహ తరళముగా ఉండాలి. భవంతు పీతయే అంటే తాగడానికి అనుకూలంగా ఉండాలి. శన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు పీతయే శం యోః అభిస్రవంతు. శం అటువంటి కళ్యాణకారకమైనటువంటి, మంగళము చేకూర్చేటువంటి, మంచి చేసేటువంటి శం యోః ఏదైతే ఉంటుందో అటువంటి స్రావం అభిస్రవంతు నః నాకు అందుబాటులో స్రవింపజేయం స్వామి. ఇది ప్రార్థన, భగవంతుడి ద్వారా ప్రార్థన చేపిస్తున్నాడు. దానికి సమాధానంగా అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయము. ఆ పసికూనలు కళ్ళు తెరవనటువంటి ఆ శిశువులకు ఆచార్య అక్కడ తదాస్తు అంటాడు. అంతే ఆ రకంగా తల్లి దగ్గర స్తన్యపానం గావింపజేసిన తర్వాత ఇక జీవాత్మ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే, నీవు ఈ స్వర్గ సుఖాన్ని, నా యొక్క ఈశ్వరీయ సాన్నిధ్యాన్ని కాదని అసంతృప్తితో వెళుతున్నావు. అంటే ఇక్కడ పొందలేనిది ఇంకెక్కడో పొందుతాను, ఇంకేదో జన్మలో పొందుతాను, ఇంకేదో క్రియలో పొందుతానని చెప్పేసి నువ్వు వెళ్తున్నావు. ఆ వెళ్ళినటువంటి ఈ జన్మలలో నువ్వు క్రియ చేస్తున్నావు. తినడానికి, తాగడానికి, చూడడానికి, దగ్గడానికి, తుమ్మడానికి, విసర్జన చేయడానికి, అన్నింటికి నువ్వు క్రియ చేస్తున్నావు. దీని యొక్క పరిణామం తృప్తి. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా? వాక్ మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి అని అంటే, ఏదో అభిప్రాయం ఎదుటి వారికి బోధపడట్లేదు, అది మనం చెప్తే బోధపడుతుంది అనేటువంటి అసంతృప్తి. అందుకే మాట్లాడిన తర్వాత తృప్తి. వారికి తెలిసిపోయింది, వారు వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం వారికి తెలియకపోతే నేను చెప్పాను, వారికి తెలిసిపోయింది, సంతృప్తి. తర్వాత శ్వాస పీల్చుకోవాలి అనేది. గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మ నీరులో ముక్కంతా పాచిబట్టిపోతుంది, అక్కడ శ్వాస ఆడలేదు. ఆ బొడ్డు తాడు ద్వారానే, ఆ పేగుబంధం ద్వారానే, తల్లి తీసుకునే శ్వాస ద్వారానే శిశువుకు శ్వాస అందించారు. రాజమణిమ్మ గారు మైక్ బంద్ చేయండి, ముని గారు బంద్ చేయండి. ఈ యొక్క తల్లి పేగుబంధం ద్వారానే శ్వాస అందించడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చాక పేగుబంధాన్ని తెంచివేయడం జరిగింది. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. అందుకే ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం మొదటి మంత్రంలో అంటున్నాడు, అహమేవ వాయు ఇవ ప్రావామి ఆరభమానా. నీ జీవితాన్ని ఆరంభించడానికి వాయువుగా నేను నీ చెంతకు వచ్చాను, ఇక నీవు శ్వాస తీసుకో. ఇది శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక తృప్తి. ఇప్పుడు ప్రాణాయామంలో మనకు పతంజలి మహర్షి దీనిని అభ్యాసం చేపిస్తున్నాడు. ప్రాణాయామం అంటే ఏంటిది? శ్వాస ప్రశ్వాసల యొక్క గతి విచ్ఛేదం. ఆ గతి విచ్ఛేదంతో శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పీల్చుకున్న శ్వాసను వదలాలి. వదిలిన తర్వాత కళ్ళు తెరవడం, చూడాలని, చూసిన తర్వాత వినాలి. విన్న తర్వాత
తినాలి తినాలి, తిన్న తర్వాత ఆలోచించండి. తినడం ఒక క్రియ, శ్వాస తీసుకోవడం ఒక క్రియ, కనురెప్పలను లేపడం ఒక క్రియ, వినడం ఒక క్రియ, తుమ్మడం ఒక క్రియ, దగ్గడం ఒక క్రియ, ఆవలింతలు తీసుకోవడం ఒక క్రియ, సంధ్య చేయడం, యజ్ఞం చేయడం, మలమూత్ర విసర్జన చేయడం, స్నానం చేయడం, బట్టలు విడవడం, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ క్రియలు. ఈ క్రియ నుంచి అక్రియ వైపుకు నడిపిస్తున్నాడు. క్రియ అసంతృప్తి, అసంతృప్తితో క్రియ, చేసిన తర్వాత సంతృప్తితోటి ఒక నిశ్చింతత, ఒక ప్రశాంతత. సూర్యప్రకాష్ గారు, ఇది కల్పిస్తున్నదా, యథార్థంలో ఉన్నదా? యథార్థం సార్. ఇది ఆర్య సమాజకులకే ఉన్నదా, పౌరాణికులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, మనుష్య మతులకు, పశు పక్షులకు, క్రిమి కీటకాలకు అన్నింటికి ఉందా? సర్వ ప్రాణులకు ఉంది. సమస్త ప్రాణులకు ఉంది స్వామి. అందుకనే అక్రియ అవసరము. అక్రియ ధ్యానము ప్రయోగాత్మకంగా చేయించడం జరుగుతుంది, పరిశోధనాత్మకంగా చేయించడం జరుగుతుంది, కాలక్షేపం కాదు. అందుకని అందరూ పట్టుకోవాలి, అందరూ చేయాలి. అక్రియ క్రియ. ఈ క్రియ యొక్క ఉద్దేశం ఏంటి? అందుకని ఈ అక్రియ అనేటువంటిది ఒక సార్థకమైనటువంటి ప్రయోగం జరుగుతుంది. అందరూ పూర్తి మనస్ఫూర్తిగా సమయాన్ని కేటాయించండి, ముందుగా రండి. దాన్ని చేస్తుంటే ఇంకా చాలా, దీని పరిణామం మీకు ఇప్పుడు తెలియదు. ఇది కేవలం ఇక్కడ ఏంటంటే ఏదైనా వరి కోత కోయడానికి ఆ కొడవళ్ళను ఆ సానబడుతున్నప్పుడు ఆ సానబట్టడం గురించి ఏమి తెలియదు, కానీ ఆ వరి కోసేటప్పుడు తెలుస్తుంది. మనం ఎంత సానబడితే, ఎంత మెత్తగా ఉంటే అంత తొందరగా తెగుతుంటుంది, అంత బాగా అవుతుంటుంది అని చెప్పేసి. చెట్లు కొట్టే వాళ్ళు గొడ్డలు నూరుతుంటారు, నూరేటప్పుడు ఏం తెలుస్తుంటుంది? చెట్లు కొట్టేటప్పుడు తెలుస్తుంటుంది అసలు. అందుకని ఇప్పుడు మీరు ఇక్కడ పూర్వాభ్యాసం ఏదైతే చేస్తున్నారో, ఇక్కడ 1 నిమిషం మాట్లాడిన వారు బయట కనీసం 1 గంట సేపు మాట్లాడగలరు. అది గుర్తుపెట్టుకోండి. అనుభవంలోకి వస్తుందా లేదా ఊరికే కూర్చుని వింటున్నారా? వస్తుంది ఆచార్య, వస్తుంది. అందుకని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే కోల్పోయేది మీరే. అందుకని పూర్తిగా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి పరిణామం ఉంటుంటది. దీనివల్ల మనం ఒక్కొక్కడు ముందుకెళ్తున్నాం. ఆచార్య అమ్మా ఒక్క నిమిషం, ఇది కర్మ కూడా అనబడుతుంది కదా? అక్రియ ఒక్కరు మాట్లాడితే రికార్డ్ అవుతుంది, అందరూ వింటారు. ఆచార్య, జీవాత్మకు చెప్పండి అమ్మా, చెప్పండి. జీవాత్మకి ఇది కర్మనేనా ఆచార్య? చేయడము, పని చేయడము, పని చేయడం. ఈ అక్రియ ధ్యానం కూడా క్రియనే. ఇప్పుడు చేస్తున్నది ఎవరు? అక్రియలో ఉన్నది ఎవరు? క్రియలో ఉన్నది ఎవరు? అక్రియకు వస్తున్నది ఎవరు? అసంతృప్తిలో ఉన్నది ఎవరు? సంతృప్తిని పొందుతున్నది ఎవరు? జీవాత్మ. అంతే. మునిగారు చెప్పండి. అక్రియ ధ్యానానికి ప్రమాణం అంటే ఏం చెప్పాలి మరి? ఇది మన సంధ్యోపాసన, మాది అంగస్పర్శ ఉన్నది కదా, అదే అంగస్పర్శ మంత్రం చెప్పాలా? అంతే కదా. సంధ్యోపాసన చేస్తున్నప్పుడు దయానంద సరస్వతి 1 గంట సేపు జయమాని అన్నాడు. ఈ యొక్క సంధ్యోపాసన 1 గంట సేపట్లో ఏం చేస్తాం? ఏమి చేయకుండా ఉండండి భీమరావు గారు, ఏమి చేయకుండా నీళ్లు తీసుకొని అంగాలను పునికి చూసుకుంటే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కటాక్షం చేస్తున్నారు కదా, పరిహాసం చేస్తున్నారు కదా, హేళన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ అమరస్వామి అని చెప్పారు మీరు. అమరస్వామి ఎవరు? అతను మన ఆర్య సమాజ విద్వాంసుడు. నిర్ణయికే తత్పర్ అనే పుస్తకం ఉన్నది, 6 భాగాలలో ఉన్నది. చాలా లోతైనటువంటి తర్కం, అది చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు ఆర్య సమాజకులు ఈ విధంగా పురిగి చూసుకుంటున్నారు అని అన్నటువంటి వ్యక్తి ఎవరు? పౌరాణికుడు. ఎందుకంటే శాస్త్రార్థం చేస్తున్నప్పుడు మీది ఏదైనా నాకు అనవసరం, మిమ్మల్ని ఓడించి నేను గెలవడం ముఖ్యం కదా.
ఆర్య డిఫెన్స్ సమాజం మాట్లాడండి అనమాట. ఏ ఆ. విధంగా ఓడించాలనే తత్వంతో అదే మాట్లాడి అంతే. దాంట్లో దానికి ఉన్న ఇప్పుడు అంతర్రహస్యాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు ఓంప్రకాష్ ఈ అక్రియ ధ్యానం ద్వారా వారందరికీ సమాధానం చెప్తున్నారు. చాలా గొప్పగా ఇప్పుడు ఎవరైతే ఈ అక్రియ ధ్యానాన్ని స్వీకరించలేరో ఆ పౌరాణికుల ఆ కటాక్షానికి పరిహాసానికి అందరు బాధ్యులు కావాల్సిందే. ఇది యజుర్వేద మంత్రం కూడా ఉన్నది కదా ఆచార్యుల, మీరు చెప్పిండ్రు. అవును. చెప్పండి మా మంత్రం. ఏదైనా మాట్లాడాలి అని చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పిన వరకు అసంతృప్తి, ఉద్గినత, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తి, ప్రశాంతత. ముఖం త్విషః. యజుర్వేద మంత్రం 20-5. 20వ అధ్యాయం 5వ మంత్రం. భీమరావు గారు మీరు ఆగారు చాలాసేపటి నుంచి, మీరు చెప్పండి. భీమరావు గారు మైక్ ఆన్ చేసి చెప్పండి, సమయం పోతుంది. ఇవాళ ఇది కంప్యూటర్ ఇబ్బంది పెట్టి చాలా 6 గంట 20 నిమిషాలు పోయింది. సరే, వారికి అది పని చేయలేకున్నట్టున్నది మైక్. అదే మనకి అంగస్పర్శ మంత్రంలో అమ్మగారు సాగజీయకుంటే బాగుంటది. మీరు అక్రియ గురించి చెప్పాలనుకుంటే అదే చెప్పండి, ఎందుకంటే ఇది మొత్తం అక్రియ గురించి ఆచార్యజీ. చెప్పండి. అదే భావ వ్యక్తీకరణ మానవ జన్మలో మనుష్య జన్మకే కదా ఉంది. భావ వ్యక్తీకరణ మనం తెలుసుకోవాలి. క్రియ ఎందుకు చెయ్యాలి, అమ్మగారు క్రియ చేసిన తర్వాత దాని పరిణామం అనేటటువంటిదే కదండి ఇప్పుడు ఇది మనం. అమ్మగారు చెప్పండి. భావ వ్యక్తీకరణ వరకే మీరు మాట్లాడితే పశువుల భాష వేరు, పక్షుల భాష వేరు, పాముల భాష వేరు. ప్రతి ఒక్క జాతికి వాటి భాషలు ఉన్నాయి. అంబా అని అరవడం ఏంటి? దానికి ఏదో అసంతృప్తి ఉంది కదా, అమ్మా అని పిలవడం. అది ఏమైనా కానివ్వండి. కుక్క భౌ భౌ అనడంలో అర్థం ఏంటి? అవును, వాటి భాషలో అవి చెప్తున్నాయి ఆచార్యజీ. అంతే కదా. అమ్మగారు సువర్చలమ్మ గారు, మీరు విషయాంతరంగా పోతున్నారు. అక్రియ గురించి మాత్రమే మాట్లాడండి. అవును, క్రియ ఎందుకు చెయ్యాలి, తర్వాత అక్రియ ఏంటనే విషయాన్ని మరి బుద్ధి ద్వారా ఆలోచించడం కదా ఆచార్యజీ. నేను చెప్పేది అదే అనమాట. ముందు క్రియ చేయాలని ఆతృత పడుతున్నాను, క్రియ చేసిన తర్వాత తృప్తి వస్తుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, క్రియ అంటే అసంతృప్తిని సంతృప్తి దశ కూడా దాటాలి అని. అంటే తృప్తి దశను కూడా దాటిపోయితే గాని పోవాలి అని అంటే ఎలా దాన్ని అనేటటువంటి దాంట్లోనే కదా ఇప్పుడు మనం చూడాలని ఆతృత, కళ్ళతోటి చూసిన తర్వాత తృప్తి వస్తుంది. ఈ చూసిన దాని గురించి లోపలికి ఆలోచించాలి అనేటటువంటిది దాంట్లో మనం నేర్చుకుంది. అదనమాట. అంటే జ్ఞాన దృష్టితో అండ్ జ్ఞాన నేత్రం, మనకి ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం తోటి ఆలోచించి, అప్పుడు ఏదైనది బుద్ధితోటి, మనసుతోనేమో సంకల్ప వికల్పాలు ఉన్నాయి. బుద్ధిని ప్రయోగించి దాని సరైన విషయం అవగాహన రావాలి అనేటటువంటిది. అంటే క్రియ చేసిన తర్వాత నిష్క్రియ అంటే అసలు చేయకుండా ఉంటాను. అక్రియ అంటే అక్రియ ధ్యానం. అంటే ఈ క్రియ చేసిన తర్వాత దాని పరిణామం విశ్రాంతినే కదా, ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా ఆలోచించగలుగుతాము. ఆ ప్రశాంతతకి రావటమే. దీనికంటే ముందు మన ధారణ, ఎలా మనం ఇదేంటి శరీరంలో ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండటానికి ధారణ ఆచరించి చేయించారు. అప్పుడు ఇంకా బాగా చెప్పని రావట్లేదు. అంటే మనలో ఉన్నటువంటి ఈ చలనం లోపల ఎలా జరుగుతుంది అనేటువంటి గుర్తింపు అనమాట. అవి ముందు తెలుసుకోవాలి. ధారణలోకి వెళ్ళి ధారణ నుండి ఆ తర్వాత ధ్యానంలోకి రావాలి. ధ్యానంలో నుండి సమాధి. అంటే ఇదంతా అసలు దగ్గర కూర్చుంటేనే అర్థం అవుతుంది ఆచార్య. ఒట్టిగా చెప్పుకోవటం వరకు మాత్రమే అవుతుంది. పరమాత్మ యొక్క ఆనందం అనొచ్చా? పరమాత్మ దగ్గర పోలేదు, కేవలం ఇప్పుడు ఆత్మలోనే ఉన్నాం కదా. ఇంకా పరమాత్మ వాక్ అయిపోయినాక వినాలి అనేది అసంతృప్తి. విన్న తర్వాత
తృప్తి వేరు, ఆనందం వేరు ఆచార్య. అమ్మగారు నేను తప్పిపోయాను, ఏదో రకంగా ఇల్లు చేరాను. ఇల్లు చేరినప్పుడు అమ్మను గుర్తించడం, నాన్నను గుర్తించడం, ఇంటి పరిస్థితులను గుర్తించడం, అందులో నా గొప్పతనము, నేను పరవశించిపోతున్నాను, పరమానందం పొందుతున్నాను, కానీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ మరి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఆచార్య? ఆనందం అది నేను పడుతున్నటువంటిది, నా స్వయం తృప్తి అంతవరకే. ఇది మిడిమిడి జ్ఞానమే కదా. ఇప్పుడు ఎప్పుడైతే అమితానందంగా ఉండడం జరుగుతుంటుందో అక్కడ ఇది ఎవరు పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, తినడం ఉండదు, తాగడం ఉండదు, ఇదంతా ఒట్టిదే, జీవాత్మకు భోజనమే అవసరం లేదు, శరీరాన్ని నేను అనుకున్నప్పుడు మాత్రం తినడం తాగడం అవసరము అని చెప్పేసి, అభక్షో వాయుభక్ష అని చెప్పేసి ఈ యొక్క సూక్ష్మ ఆహారాన్ని సేవింపజేసి మలమూత్రాలు తయారు కాకుండా సమాధి అవస్థలో కూర్చుండబెట్టి సాక్షాత్కారం గావింపజేస్తున్నాడు. మరి పరమాత్మ సాక్షాత్కారం ముందే అయినప్పుడు, మరి అన్నపానీయాలతో మలమూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మరి సమాధి అనేటువంటిది నిర్విఘ్నంగా ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు విఘ్నాలే కానట్టయితే దయానంద సరస్వతి సంధ్యోపాసన ఉపస్థాన ప్రకరణానికి ఓంకారం ఎందుకు చెప్పలేదు? ప్రతి ప్రకరణానికి ఓంకారం చెప్తున్నప్పుడు ఉపస్థానం కూడా ఒక ప్రత్యేక ప్రకరణం కదా. ఆ ప్రకరణం ఆరంభంలో ఎందుకు ఓంకారం చెప్పట్లేదు అని అంటే, మనసా పరిక్రమ నుండి మనస్సును సవరించుకుంటూ తీసుకెళ్లి ఉపస్థానం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మా మునిగారు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఇది ఏంటంటే, మనసా పరిక్రమ మీదనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి చాలా తన్మయత్వ భావంతో చెప్తున్నారు. ఆ రకంగా చెప్పినప్పుడు ఉపస్థానం దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా బద్ధకం వస్తుంటుంటది. మరి అక్కడ ఓంకారం చెప్పనివ్వట్లేదు దయానంద సరస్సు. ఎందుకు అని అంటే, మళ్ళీ ఓంకారం చెప్పడం అంటే అది మళ్ళీ బయటకు రావాల్సి వస్తుంటది. బయటకు వచ్చి ఇప్పుడు పేరు పెట్టి పిలిచేది ఎక్కడ అని అంటే, వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు, మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను అనే సర్వనామాలు పాడుతుంటామా, లేదంటే రాజమణిమ్మ గారు, ముని గారు అని చెప్పేసి ఇట్లా ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి కర్తవాచక పదాలు వాడతారా, సర్వనామ పదాలు వాడతారా? సమీపంలో ఉన్నప్పుడు ఇంకా స్వతంత్రంగా మాట్లాడుకోవటం, సర్వనామాలే ఉంటాయి. అదే సంధ్యా ప్రయోగం ఉంటే, మళ్ళీ పేరులోకి వెళ్ళిపోవటం కదా. సంధ్యా ప్రయోగం ఉంటే వీరికి భాష రాదు, అందుకని ఈ రకంగా మాట్లాడుతున్నారని పట్టుబడతారు. భాష రాని వారే కదా అట్లా మాట్లాడేది. అదే మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఇట్లా చేసావు కదా, నేను ఇట్లా చేశాను కదా, సమానంలో ఉన్నవారు చిన్నవాళ్ళు అయితే నువ్వు అంటుంటాము, మనకంటే పెద్దవాళ్ళు అయితే మీరు నేను అని మాట్లాడతాం కదా. ఏది మాట్లాడారు భాగ్యలక్ష్మి గారు, సూర్యప్రకాష్ గారు, అర్థమవుతుందా లేదా? మరి అందుకని ఇక్కడ దయానంద సరస్వతి ఉపస్థానం దగ్గర ఓంకారం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, మనస్సుతోటి ఏకాగ్రం చేసుకొచ్చినటువంటి జీవాత్మను నేరుగా పరమాత్మలో విలీనం గావింపజేయాలి. పరమాత్మలో తన్మయత్వ భావం లీనమైపోవాలి, పరవశించిపోవాలి, పరమానందంలో ఉండాలి. ఆ భావంతో అక్కడ ఓంకారం అక్కర్లేదు. ఓంకారం అంటే మళ్ళీ బయటకు వస్తుంటాం. ఇప్పుడు నరేంద్ర మోదీ అని పేరు ఎప్పుడు పిలుస్తాము అంటే, వారికి దూరంగా ఉన్నప్పుడు, వారి ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమండి నరేంద్ర మోదీ గారు అంటామా? ఏమండి ద్రౌపది ముర్ము గారని అంటామా? ఏమండి రేవంత్ రెడ్డి గారు, ఏమండి చంద్రబాబు నాయుడు పేరు పెట్టి పిలుస్తామా? అసభ్యత అవుతుంది. అసభ్యత, భాష రాదు, వ్యవహారం రాదు అనేటువంటి విధంగా ఉంటుంటది. మీరు గౌరవప్రదంగా ఎంత గొప్ప రహస్యం ఉందోనండి, అది మనకి అర్థమైతే మాత్రం చాలా. అందుకని సమయం అయిపోయింది. దీంట్లో మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి. ఓం నమస్తే.
నాకు తెలిసినటువంటి ఏవైతే విషయాలు చెప్తున్నానో దీంట్లో సత్యం గ్రహించండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు విశేషంగా విశిష్టమైనటువంటి ఒక కొత్త వరవడి ఆల్రెడీ ముందుకు చెప్తూ ఉన్నారు. అయినా మళ్ళీ యావత్ విషయమంతా తెలుసుకోవడానికి కొరకు అక్రియ ధ్యానం గురించి లోతుగా ఋషి దయానందులు ఆశమాషగా గుడ్డిగా చెప్పలేదు ఈ విషయం. అక్షరాన్ని ఆచి తూచి సత్యప్రకాశంలో వారు పొందుపరిచారు. అంటే ఆ విషయాన్ని ప్రమాణపూర్వకంగా అక్రియ ధ్యానం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, దాంట్లో ఉన్న అంతర్రహస్యం ఏమిటి అవన్న విషయాలను లోతు తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి. అందరు కూడా అక్రియ ధ్యానం చేయడానికి కొరకు ప్రయత్నం చేయండి. మనసు ప్రశాంతంగా ఆ స్థితిని మనం పొందగలగాలి. ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను. వారికి ధన్యవాదాలు. ఆచార్జీ, ఈ సంధ్యానం జీవితం అంతా అక్రియ జ్ఞానంలోనే కదా నడుస్తుంది ఆచార్జీ. క్రియను దాటి అక్రియకు వెళ్ళాలా. అన్ని జీవితమే క్రియ. క్రియను దాటి వెళ్ళడమే అక్రియ ధ్యానం. ఇవాళటి విచిత్రం ఏంటంటే ఈ విషయం అర్థం కాక మునిశేఖర్ గారు బాధపడుతూ ఆ ఏడుస్తున్నటువంటి బొమ్మలు పెట్టి వెళ్ళిపోయారు. రికార్డులో ఉంది. ఎందుకంటే ఈ అక్రియ గురించి వారు పట్టుకోలేకపోయారు. అది సరే సార్, మంచిది. వారు పూర్తిగా వింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1కి 2 సార్లు 3 సార్లు వినండి. అప్పుడు మనం ఒక స్థితిని పొందగలుగుతాం. మానసిక స్థితి, శారీరక స్థితి కాదు, మానసిక స్థితి పైన పొందాల. అది ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు? భాగ్యలక్ష్మి గారా? అమ్మ ఎవరు? ప్రభాకర్ గారు వారు రాలేదు. నేను చేస్తాను ముని గారు. ఆగమని పుష్పమ్మ గారు చేస్తారు వైదిక సంధ్యోపాసన. ఓం ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయజమ. ఓం ఓం అమృతోపస్సరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం. అమ్మగారు, ఇవాళ మరి యజ్ఞం గురించి ఏర్పాటు చేసుకుంటారా? ఎవరన్నారా యజ్ఞం చేసేవారు? అమావాస్య కదా, ఎవరు లేరా? సరే, చేయించండి అమ్మగారు. ఓం అమృతోపస్సరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆఘమర్చన మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః.
समुद्रादर्णवदधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशि सूर्याचन्द्रमसोद्धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः मनसा परिक्रम మంత్రములు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः प्रिदाकु रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजम्भे दद्मः अत उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः शाम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ओ परमेश्वर दयानिधे మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రము
ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం ఓం నమస్తే आचार्य शांति पाठ करूं। ओम द्यौ शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। నమస్తే ఆచార్య శ్రీభ్యో నమో నమః అందరి నమస్కారం మరొకసారి ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి షేర్ చేయండి సర్వేభ్యో నమో నమః మిమ్మల్ని గట్టిగా నొక్కండి ఒకటి రెండు వినాలి ఆచార్య దీని ప్రమాణం అన్నారు యజుర్వేదము 20 అధ్యాయము మంత్రం సంఖ్య అదే ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ లో ఉన్నాయి చూడండి ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అలాగే ఉన్నాయండి దాంట్లో ధన్యవాదాలు. ప్రతిదీ ఎక్కడెక్కడ అనేది